నమస్కారం గురుగారు. కీర్తి గారు నమస్కారం అండి. గురుగారు, ఉగాది విశిష్టత ఏమిటి? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు. మనకి ఉగాది అంటే ఏంటి? మనకు ఆ పేర్లోనే ఉంది యుగ ఆది. యుగం అంటే మనకి మిలియన్, ఒక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆది అంటే బిగినింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే న్యూ ఇయర్. ఓకే, మనకి డిసెంబర్ అయిపోయిన జనవరి ఎలా వస్తుందో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారం, ఓకే, హిందూ క్యాలెండర్ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఇది మనకి ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి చాలా బాగా ఆంధ్రాలో చేస్తారు, అంతకంటే ఇంకా బాగా కర్ణాటకలో ఇంకా బాగా చేస్తారు, చాలా బాగా ట్రెడిషనల్గా చేస్తారు. వీటితో కాకుండా తెలుగు వాళ్ళు కన్నడగాలతో కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్లో కూడాను ఇదే పేరుతో మోరార్లెస్ చేస్తారు. ఇదేంటంటే మనకి చైత్ర మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందు అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం రోజు నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి పూర్వకాలంలో దాదాపు శాతవాహనం అప్పుడు డిసైడ్ చేశారు, ఇక్కడ నుంచి ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, శాతవాహన అని చెప్పేసి అక్కడ నుంచి ఆ యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఇందులో మీరు ఈ ఉగాది యొక్క విశిష్టత న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చాలా మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. అందులో వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా ఉండటము, రాశి ఫలాలు తెలుసుకోవటము, అలానే ఉగాది పచ్చడి చేయటము. ఓకే, ఎందుకంటే జీవితంలో మనకి మంచి చెడు కలిసి ఉంటాయి. సో మనం ఈ మంచి చెడుల్లో కూడా ఆనందంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ కింద మంచి చెడులు మనకు టచ్ చేయకూడదు. సో అందుకని ఒక గుర్తుగా మనకి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం, ఇప్పుడు మనం రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. సో ఈ సంవత్సరం యొక్క పేరును బట్టే ఆ సంవత్సరంలో ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. మీరు గనుక చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. మీరు గనుక బాగా గమనించారనుకోండి, మనకి చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయి వెళ్ళిపోవటం అంటే ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారు. అలానే రాజకీయ నాయకులు కూడా ప్రజల మీద కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, అందుకనే కదా వాళ్ళు ఓడిపోయేది. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ప్రకృతి కూడాను చాలా చోట్ల మనకి తుఫాన్లు వచ్చినాయి, తర్వాత యుద్ధాలు చాలా ఎక్కువ మనకి జరిగినాయి. మనకి ఇంటర్నేషనల్గా చూసుకున్నా కానివ్వండి, అలానే కాలిఫోర్నియాలో అడవులు తగలబట్టడం కానివ్వండి, మనకి యుక్రెయిన్ వార్ కానివ్వండి, తర్వాత రష్యా, దాంతోపాటు మనకి హమాస్ టెర్రరిజం అని కానివ్వండి, ఇజ్రాయెల్ వార్లు కానివ్వండి, అలానే మనకి బంగ్లాదేశ్లో కూడా చూసాం, ఉన్న గవర్నమెంట్ పోయేసి కొత్త వాళ్ళు రావటము, అలానే అక్కడ హిందువులను చాలామందిని ఊచకోత వేయటము, ఇదంతా కోపం అండి. గమనించారా? ఈ సిరీస్ అవి ఎక్కడ ఆగలేదండి, లాస్ట్ వరకు కూడా జరిగిందండి. సో ఈవెన్ మనకి అగ్ని ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. అంటే ఏంటంటే నేచర్ మన మీద, మనుషుల నేచర్ మీద, ప్రభువులు పాలకుల మీద, పాలకులు ప్రభువుల మీద, ప్రజల్లో వాళ్ళకి చాలా ఒకళ్ళ మీద కోపం ఉండేది. ఇది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ మనకి మారుతూ ఉంటుందండి. మనకేంటంటే పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా ఇద్దరు అరుచుకున్నా, లేదంటే పక్కన వాళ్ళు అరుచుకున్నా, పెద్ద మనుషులు వచ్చి సయోధ్య కుదురుస్తారు. మనం అంతా లెగిసి ముఖాలు చూసుకుంటూ ఉండాలి, ఎంతకాలం పోట్లాడుకుంటాం, ఇదన్నీ వదిలేసి మనం బాయి కలుద్దాం, లేదంటే మనం చుట్టాలము, మనంతా ఒక ఊరు వాళ్ళము, ఎందుకు కలుసుకోవటం అని ఒక సయోధ్యగా కుదిర్చి చక్కగా ప్రాబ్లమ్స్ ఏంటంటే వదిలేసి ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ముందుకు పోండి, సర్దుకొని పోండి అని చెప్తూ ఉంటారు కదండి. ఆ సిచ్యువేషన్ విశ్వవసు నామ సంవత్సరం. సో విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే సంపద, ఐశ్వర్యం. ఇంకా ఏం చెప్తారంటే వసు అంటే యంగ్ అమ్మాయి అనమాట, కన్య. ఇలా ఏ ప్రకారం అంటే నివాసం కూడా చెప్తారు. సో వసు అంటే నివాసం కూడాను. విశ్వం అంతా పెద్ద నివాసం మనలో ఉంటున్నాం. ఎందుకు చిన్న వాటి దగ్గర గొడవ పడతారు? ఈ విశ్వం అంతా మనతో ఉంది. ఈ విశ్వంలో చాలా గొప్ప గొప్ప శక్తులు మనకున్నాయి, సంపదలు మనకున్నాయి, ఆపర్చునిటీస్ మనకున్నాయి. వాటిని పక్కన పెట్టుకొని చక్కగా అందరం కలిసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్రపంచానికి వెళ్ళిపోదాము. మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దాని ముందు క్రోధినామ సంవత్సరం, ఇలా మనకి మన మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. మనిషికి ఆయుష్ 120 సంవత్సరాలు. సో ఏమిటవుతుందంటే మనకి 60 సంవత్సరాలకు పేర్లు ఉంటాయండి. మనం ఎప్పుడైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన దానికి షష్ఠి పూర్తి అంటారు. సో మనకి ఆయుష్, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కలియుగంలో 120 సంవత్సరాలు. షష్ఠి పూర్తి ఎప్పుడైతే ఫస్ట్ 60 కాగానే మళ్ళీ రెండో సైకిల్ రిపీట్ అయిపోతుంది, అంతటితో ఆయుష్ అయిపోతుంది అనమాట. అయితే ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? సో మనకి ఏం చెప్తారంటే, నారద మహర్షికి 60 మంది పుత్ర సంతానం అంటారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చంపబడతారు. దాంతో నారద మహర్షికి పుత్రశోకం వచ్చేసి ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం జపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నేను నీ నామాన్ని ఎంతగా జపించాను, నాకు ఈ పుత్రశోకం ఏంటి అని చెప్పేసి రోధిచ్చేస్తారనమాట. దానితో విష్ణుమూర్తి కరుణ చెంది సో అయ్యింది ఏదో అయిపోయింది. అయితే ఇదంతా మంచిగా జరిగింది. ఇక నుంచి నీ పుత్ర సంతానము ఈ కలియుగం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు వచ్చేసి రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళు సృష్టి ఉన్నంత కాలము
60 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగు వాళ్ళ పేరుతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సంవత్సరానికైతే అధిపతిగా ఉంటారో ఆ సంవత్సరం వాళ్ళ యొక్క పేరుతో పిలుస్తారు. వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రకృతి అంతా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చి వెళ్ళిపోతారండి. అందుకని ఇప్పుడు మనం ఈ పిలుచుకొని 60 సంవత్సరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు నథింగ్ బట్ నారద మహర్షి యొక్క సంతానానికి ఉన్న పేర్లండి. ఓకే గురుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? మనం ఇందాకనే చెప్పుకున్నామండి, విశ్వవసు నామ సంవత్సరం ఈ పేరుకి తగ్గ విధంగానే అన్ని రాశుల వారికి చాలా బాగుందండి. విత్ కంపేర్ పోయినేటితో కంపేర్ చేసి ఈ రాశుల వారికి ఈవెన్ అష్టమ శని తర్వాత ఏలినాడ్స్ ఎవరికున్నా కానీ బేస్ లైన్లు చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. అట్లానే కుంభరాశి వారికి కూడా చాలా బాగుందండి. వీళ్ళకి ఏలినాడ్స్ నడుస్తున్నా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే రాబోతూ ఉందండి. కమింగ్ వచ్చే 2.5 years లో చాలా బాగుంది. మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి అనగానే ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో వస్తారు. మనం కనుక ఆదాయం వ్యయము కందాయ ఫలాలు కనుక చెప్పుకుంటే ఇందులో ఆదాయం 11, వ్యయం 8 ఉంటుందండి. ఓకే, బాగుంది. ఆదాయం బాగుంది. అలానే రాజ్య పూజ్యము 7, అవమానం 4. ఓకే, ఇది కూడా బాగుంది. సో మనకేమంటే కుంభరాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. మన గ్రహ స్థితిని కనుక చూస్తే వీళ్ళకి శని మీనరాశిలో 29వ తారీఖు మార్చి నుంచి అండి, గురువు వచ్చేటప్పటికి 14వ తారీఖు మిథున రాశిలో, రాహు కేతువులు వచ్చేటప్పటికి May 18th వీళ్ళు మూవ్ అవుతూ ఉన్నారండి. ఈ May 18th రాహు కేతువులు వచ్చేటప్పటికి కుంభరాశిలోకి సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు అనమాట. ఓకే, ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్ లో హోల్ ఇయర్ అంతా ఎలా ఉంటుందని సూక్ష్మంగా ముందుగానే సింపుల్ గా మన మహర్షులు చెప్తారు సంస్కృతంలో. ఏమనంటే శని 2వ ఇంట్లో, గురు 5వ ఇంట్లో, రాహు ఫస్ట్, కేతు 7th house లో ఉండటం వల్ల ఏం చేస్తారంటే సుఖ అర్ధ విహితం, పుత్ర ధన ఆప్తి, హాని వాదం అని చెప్తారు. అంటే శని వల్ల వీళ్ళకి ఏమవుతుందంటేనండి ఎక్కువగా సంపదలు, ఎక్కువగా సంతోషం అయితే ఉండదు అని చెప్తారు. అంతేకాకుండా ధనం వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది, పుత్రులతోటి చాలా చక్కగా ఉంటారు. అయితే ఫస్ట్ ఇంట్లో రాహు ఉండటం వల్ల, 7th house కేతు ఉండటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్, వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్ కనుక చూస్తే కంప్లీట్ గా ఎలా ఉంటుందంటే శని వీళ్ళకి 2nd house లో ఉండటం వల్ల ఇది మూడో స్టేజ్ ఒక శని అని చెప్తారు అనమాట. అంటే ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇంత ముందు ఉన్నంత బాధలు అయితే ఉండవండి, కానీ ఒక 20% బాధలు అయితే ఉంటాయి అని చెప్పాలి. ఎలాంటి బాధలు ఉంటాయి అంటే సదా క్లేశం, వృధా వైరం, సతతం కార్యనాశనం, సదాచార, స్వజన ద్వేషం, పాప చింతాం ధనే శనో అని చెప్పారు అనమాట. అంటే 2వ ఇంట్లో శని ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే సదా క్లేశం, ఎప్పుడు ఏదో ఒక బాధకుడు కష్టపడే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి ఇంకోటి ఎప్పుడు కష్టపడుతూ ఉండాలండి. వర్క్ కూర్చొని లగ్జరీ కూర్చుంటే ఇలా కాదనమాట. అలాగే కాకుండా వృధా వైరం, ఏమి గొడవ ఉండదండి, ఏమి రీజన్ ఉండదు, వృధాగా గొడవ పడుతూ ఉంటాం. అందుకని చాలా క్లవర్ గా ఉండాలి. వీళ్ళు వృధాగా గొడవ పెట్టుకోకూడదు. వేరే వాళ్ళు పెట్టుకుంటారని కొంచెం గమనించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం చాలా కదండి. వృధా వైరం, గొడవ పట్టడానికి ఒక రీజన్ ఉంటే ఓకే, రీజన్ ఏమి ఉండదు, ఒక గొడవ పెడుతూ ఉంటారు. తర్వాత ఏమంటారు సతతం కార్యనాశనం, వీళ్ళు కనుక ఏదైనా పని చేస్తే ఆ పని ఏ పనికైతే ఉద్దేశం తలపెట్టారో అది వీళ్ళకి రాదండి. అది కూడా ఒక మైనస్ పాయింట్ చెప్పారు. అంతేకాకుండా సంచార ఏమని చెప్తారంటే మనుషులతో విరోధం, పాప చింతనము, ఎప్పుడు అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్వేషం, పాప చింతనం, ఏదో ఒక చెడ్డ పని చేయాలన్న ఆలోచన కూడా ఎక్కువ వచ్చేస్తుంది. ఎంత కష్టపడినా రావట్లేదు, ఏదో స్మార్ట్ వర్క్ చేసేద్దాం, ఎవరు చూస్తున్నారులే ఏంటి అనే ఈ ఆలోచన కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 4th house లో దృష్టి ఉండటం వల్ల ట్రావెల్ చేయడంలో కొంచెం యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ లో చాలా స్లోగా ఉంటారు. అయితే 11th house లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి మాక్సిమం కంఫర్ట్స్, ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. 11th house లో శని యొక్క దృష్టి చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు లాస్ట్ 5 years లో చాలా అసంతృప్తితో ఉన్న వీళ్ళు ఇప్పుడు ఏలినాడ్స్ 3వ స్టేజ్ లో రావడంతో వీళ్ళు చేస్తే పనిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తృప్తి ఉంటుంది అనమాట. ఇంత ముందుతో పోలిస్తే కొంచెం చాలా బాగుంటున్నాం కదా, ఒక చిన్న చిన్న ఉంటే ఉన్నాయి బట్ ఓవరాల్ గా బాగుంది కదా అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అయితే 5th house లో గురువు ఉండటం వల్ల ఇది చాలా 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 మంచి పొజిషన్ అండి. మన శని కూడాను కొన్ని విషయాల్లో మంచిగా చేస్తూ ఉన్నారు, కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ అయితే ఇప్పుడు వీళ్ళకి గురువు రావటంతో, గురువు 5th house లో ఉండి 1st house 9th house దృష్టి చూడటంతో 100% గురువు వీళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉండి మంచి సపోర్ట్ ఇస్తారు. ఇది కూడా మే నుంచి కుంభరాశి వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం, కొత్త ప్రమోషన్స్ రావడం, కొత్త వాళ్ళతో పరిచయాలు అవ్వటము, కొత్త ప్లేస్కి వెళ్ళటము, ఓవరాల్ గా చూస్తే చాలా బాగుంటుంది.
మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధలాభం, ఓకే, తథైశ్వర్యం, స్వకర్మ రతి హర్షితం, సదా స్వజన సౌఖ్యం చ పంచమస్తే భవేత్ గురువు అని చెప్తారు. 5వ ఇంటి కనుక గురువు ఉంటే ఏమని చెప్తారు, ధనలాభం ఉంటాయి, సంపదలు ఉంటాయి, తన పనిలో సంతోషాన్ని పొందుతూ ఉంటారు. అప్పటిదాకా డిస్సాటిస్ఫాక్షన్ కొన్నవాడు ఏదైనా పని చేస్తే ఓకే సంథింగ్ బాగుంది కదా, దే లవ్ ఇట్ అండి, ఒక కంపాషన్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు, బంధువులతో సౌకర్యంగా ఉంటారు, అది శుభకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, సంతాన పరంగా చాలా ఆనందంగా ఉంటారు, అధికారుల నుంచి కానీ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అదే ఫస్ట్ హౌస్ లో కూడా దృష్టి ఉండటం తోటి హెల్త్ చాలా బాగుంటుంది, చాలా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఖచ్చితంగా ఏదో విధంగా ప్రొఫెషనల్ గా కానివ్వండి, పర్సనల్ లైఫ్ లో చేంజెస్ అయితే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9వ ఇంట్లో దృష్టి ఉండటంతో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పుణ్యక్షేత్రాలు బాగా దర్శిస్తారు. కాశీ కానివ్వండి, లేదా అరుణాచలం, పెద్ద పెద్ద ప్లేస్లన్నీ ఆ టయానికి ఏదో విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా టెంపుల్స్ అవన్నీ విజిట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. గుళ్ళు, ఆశ్రమాలు కూడా బాగా తిరుగుతారు, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారండి. అయితే రాహు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటంతో ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఎలా అంటే ధారాపుత్ర విరోధం చ ప్రవాసం రోగపీఠం, వీళ్ళకు బంధువులతోటి పుత్రులతోటి కొంచెం గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ఎలా ఉంటున్న వాళ్ళు చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. తర్వాత ఏమంటే అర్ధహాని మహా కష్టం, డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ డబ్బులు వేరే వాళ్ళు దొంగతనం చేయడం కానివ్వండి, వీళ్ళు ఏదో అవుతుందని ఉద్దేశంతో డబ్బు ఖర్చు పెడితే ఆ డబ్బుకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా ప్రవాసంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చాలా కష్టాలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కేతు వల్ల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది. 7వ ఇంట్లో కేతు ఉండటంతో భార్య తోటి లేదంటే పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. గురుగారు, నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి? మనం ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మార్చి 16th వరకు మరణ తుల్యం, ఏదో ఒక అనుకున్న ప్రోగ్రామ్ కానివ్వండి, ఒక మిషన్ కానీ అనుకున్నది సక్సెస్ఫుల్ గా రాకుండా దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్ ఈ రంగాలకు ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా వీళ్ళంత ముందు పూర్వకాలం చేసిన అప్పులు కానివ్వండి, ఇంకోటి కానీ ఏదో విధంగా ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళని చూసుకుంటే సంతోషంగా ఉంటారు, ప్రమోషన్స్ వచ్చేస్తాయి, తర్వాత అందరిలో గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళు సంతోషంగా ఉంటారు, పట్టాభిషేకం ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, రాజ్యలాభం కూడా చాలా బాగుంది. అయితే వీళ్ళు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి హెల్త్ మరణం లైక్ ఏప్రిల్కి ముందు, తర్వాత అక్టోబర్ తర్వాత కొన్ని విషయాల్లో వీళ్ళకి మరణ తుల్యం అని చెప్తారు. అంటే ఏదో ఒక పని అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోవటం, వాళ్ళకి ఒక డ్రీమింగ్ ప్రాజెక్ట్ ఉంటే అది కొలాప్స్ అయిపోవటం, ఒక క్రైసిస్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమ్ టైమ్స్ వీళ్ళు ఫిజికల్ గా కూడాను, సమ్ టైమ్స్ వీళ్ళు కొన్ని డ్రీమ్స్ పరంగానే అబ్స్ట్రక్షన్స్ వచ్చేసి అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. గురుగారు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు, కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు వీళ్ళకి శని రాహుకేతులు చక్కగా చేసుకోవాలండి. అందులో శనికి సంబంధించి వీళ్ళు ఆల్మోస్ట్ 3వ స్టేజ్ లో ఉండటం వల్ల ఇంతకుముందు వాళ్ళు శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేస్తుంటారు, ఎక్కువ చేయాలి. లేదు అంటే ఈ టైంలో వీళ్ళు శని పిప్పలాద స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. అంతేకాకుండా శనివారం ఆంజనేయ గుడికి వెళ్ళటం, హనుమాన్ చాలీసాను చదవటం, శనికి తైలాభిషేకం చేయటం, ఇవన్నీ చేయాలి. శనికి తైలాభిషేకం వచ్చేటప్పటికి వీళ్ళకి నువ్వుల నూనెతో, మనకి శని త్రయోదశి రోజున ఒక 100 ml నువ్వుల నూనె తీసుకొని, అలానే ఒక 50 ml, ఒక 50 grams వచ్చేటప్పుడు నువ్వులు తీసుకొని, తర్వాత ఒక చిన్న బట్ట దొరుకుతుందండి షాపుల్లో, దాని వస్తువుని తీసుకొని శనికి మెడ చుట్టూ చుట్టి, తర్వాత నువ్వుల నూనె మీద పోసి, తర్వాత ఒక గుప్పిడితో అవి మనకి నువ్వులు కూడాను పైన కనుక చల్లగలిగితే పోస్తే, ఒక తమలపాలు మీద ఒక చిన్న బెల్లం మొక్క పెట్టేసి దండం పెట్టుకొని ఇలా ఎక్కువ ఎన్నిసార్లు చేస్తూ ఉంటే ఆ తైలాభిషేకం అంటే శనికి చాలా ఇష్టం. అలా నువ్వులు దానం చేసినా కానీ చాలా ఇష్టం. అంతేకాకుండా వీళ్ళు బాగా ఓల్డ్ పీపుల్ కి చాలా సేవ చేయాలండి. వాళ్ళలో అలా వెళ్ళిపోయి వాలంటరీగా స్వచ్ఛందంగా అనాథలైన వృద్ధులు కానీ అలా సేవ చేస్తూ ఉంటే ఈ శని పెట్టే బాధల నుంచి చాలా ఉపశమనం అయితే వచ్చేస్తూ ఉంటుందండి. అయితే రాహుకేతులు కూడా వీళ్ళు చాలా చక్కగా పరిహారాలు చేసుకొని, పర్టికులర్ రాహుకి వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించాలి. తర్వాత దుర్గాదేవికి 7 శ్లోకాన్ని చదువుకోవాలి. వీళ్ళు ఈ రాశి వాళ్ళు శ్రీశైలం మీదకి వెళ్ళి అక్కడ మనకి స్పర్శలింగ దర్శనము, తర్వాత అది అయిపోయిన వెంటనే
మనకి చండీ హోమం కూడా చేస్తూ ఉంటారు. ఈ రెండు కనుక చేయించుకోగలిగితే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు అమావాస్యకి లేదు అంటే మాస శివరాత్రికి మీకు ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, కుంభరాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.